మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా అయినందుకు గాను ఈరోజు ఇక్కడ మనం సభను ఏర్పాటు చేసుకున్నాము. దీనికి మన బండి శ్రీహరి గారు అధ్యక్షత వహించవలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే మరి మన కులస్తులు అంటే మనకు చాలా గర్వకారణం. ఏ పదవిలో ఉన్నా కానీ కూడా అటువంటి మన పద్మశాలి కులానికి కులస్తులందరికీ కూడా గర్వకారణంగా చేసినటువంటి మన విజ్ఞాన్ జీవన్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అలాగే జై మార్కండేయ అందరూ పెద్ద మనుషులు ఇది సభను ఏర్పాటు చేసుకున్నందుకు మరి ఎవరైనా వక్తలు మాట్లాడాలనుకుంటే ఒక 2 నిమిషాలు. ఎవరైనా మన కుల బాంధవుడు జీవనన్న గారికి మనకు చైర్మన్ పదవి వచ్చినా కానీ దాన్ని ఆపేసి ఎన్నో రోజులు పెండింగ్లో ఉంచి కులానికి ఇచ్చుకున్నాం. మనం కూడా ఒక కుల ఐక్యత అనేది ఉంటే మనం కూడా తనకు వచ్చేది పదవి. తనకు ఆల్రెడీ ఆర్డర్ వెళ్ళినాక 2 నెలలు ఆపేసి ఇంకా గౌడ సంఘం వాళ్ళ వ్యక్తికి ఇచ్చు. ఆయనకి ఏ మీద సంఘంలో వెళ్ళాడు కూడా ఆడ మీద ఉన్న ఆయన రాష్ట్ర స్థాయిలో ఉన్న ముఖేష్ గౌడ్, ఆయన పిసిసి చైర్మన్ కాబట్టి ఆయన కులానికి ఇచ్చుకున్నాడు. మహేష్ కుమార్ గౌడ్ సాయిబాబా గౌడ్ కానీ ఇచ్చి ఆయన సాయిబాబా గౌడ్ ఆయన కొరకు ఆపి ఆయనకి ఇచ్చారు. అందుకే దయచేసి మన కులం అనేది ఒక ఐక్యత ఉంటే అట్లా సాధించుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉన్న ఈ కార్యక్రమంలో వచ్చిన మన కుల బాంధవులందరూ విన్నపం ఏంటంటే ఎవరైనా మాట్లాడదలుచుకుంటే జీవనాల గురించి మన కులం పద్మశాలి కుల బాంధవులకు, అధ్యక్షులకు, మన పెద్ద మనుషులకు, సభ్యులకు అందరికీ సన్మాన గ్రహీత వైస్ చైర్మన్, మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ విజ్ఞాన్ జీవన్ గారికి కుల బంధువుల తరఫున ధన్యవాదాలు. చాలా నేను కూడా జీవనన్న గారి ఎంబట హైదరాబాద్ దాకా కూడా పోయినా, నిజామాబాద్ కూడా పోయినా. చాలా మనకు ఇప్పుడు అధ్యక్షుడు శ్రీహరి గారు చెప్పినట్లు అది మిస్ అయింది. అది వాస్తవమే. అది లాస్ట్ ఫీలింగ్గా ఏదో అది భగవాన్కి తెలుసు. సరే అది జరిగింది. వైస్ చైర్మన్గా ఉన్నత పదవులో ఉండి ఇంకా పై పదవులు ఆశిస్తూ త్వరలో మన ఇంకా చైర్మన్ కానీ ఇంకా అతిపెద్ద మహేష్ గౌడ్ కానీ, వినయ్ రెడ్డి కానీ వాళ్ళందరితో ఇంకా పెద్ద పదవులు ఆశిస్తూ మన పద్మశాలి ఇసపల్లి గ్రామ సంఘంను కూడా అభివృద్ధి చేయాలని ఇప్పుడే దీంతో పాటు కూడా చిన్న విన్నపం వైస్ చైర్మన్ గారు నేను కోరుతున్నా, తప్పుపట్టుకోకూడదు. ఇది మార్కండేయ అని మీరే కూడా చేశారు. దీంతో స్టార్ట్ అయింది. ఏదో మీరు ప్రభుత్వం లేకున్నా మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ద్వారా ఒక 5 లక్షలు తీసుకొచ్చారు. ఆల్రెడీ క్యాష్ వచ్చింది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మళ్ళీ మీరు అధికారంలో ఉన్నారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉన్నారు. అటు వినయ్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ దాకా మీరు దగ్గర స్పందించుతున్నారు, మంత్రులతో ఉన్నారు. నేను కూడా చెప్పడం కూడా మినిస్టర్ దగ్గర కూడా పోయినా. మీరు గ్రామాన్ని డెవలప్ తోటి మా పద్మశాలి కులంని మరి బాగా వెనుకబడ్డది. మరి ఓట్లు 300 చిల్లర ఉంటాయి. చైర్మన్ గారు 350-300 చిల్లర ఓట్లు ఉంటాయి. మాకు మీరు ఎక్కడి నుంచైనా కానీ తీసుకొచ్చి కొంచెం నిలబెట్టాలని ఆశిస్తూ మీరు సభ్యులు కనిపించిందంటే అభినందనలు. కాబట్టి గౌరవనీయులందరికీ కూడా మన పద్మశాలి సభ్యులందరి తరఫున కూడా హృదయాభివందనాలు. మనం ఈరోజు చేసుకున్నటువంటి కార్యక్రమం మన పద్మశాలలో చాలా గౌరవమైనటువంటిది. ఎందుకోసం అంటే రాజకీయంగా ఎదగడం అంత ఈజీ కాదు. రాజకీయంగా ఎదగడం చాలా చాలా కష్టమైనటువంటి పని. అందరికీ తెలుసు రాజకీయాలు తెలిసేవాళ్ళం. ఒకసారి జీవనన్ననే మనకు ఒకసారి మాట్లాడుతూ చెప్పిండు. వారికే ప్రెసిడెంట్ అనౌన్స్ అయింది, పేపర్లో కూడా వచ్చింది. మన అందరం కూడా వారే ప్రెసిడెంట్ అని చెప్పేసి మనము సత్కరించడం కూడా జరిగింది. కానీ రాజకీయ ఒత్తిడిల వల్ల వైస్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. అంటే వారి నోటితో చెప్పింది మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. వారు పిలిచి ఆఫీస్లోకి పిలిచి రండి సార్ అని చెప్పేసి అన్న లోపలికి అందరు
నిలబడి అన్న ఇగో మీ రూమ్ గిది, ఇగో మీ రూమ్ గిది, మీ కుర్చీ గిది, ఇగో మీకు ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తే అన్న ఎంతో ఉప్పొంగిపోయిండో. కానీ తెల్లారే వయసుగా ప్రకటించడం జరిగింది. అంటే చేతిలోకి వచ్చినటువంటి పండుని నోట్లోకి వేయటువంటి పరిస్థితి లేకుండా రాజకీయ పరిస్థితి ఆ విధంగా ఒత్తిడిగా ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళడము మన సభ్యుడై ఉండి, మన ఊరు వాడే ఉండి, మనకు సహకరించేటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి అక్కడ దాకా పోవడం మనం అదృష్టంగా భావించాలి. కాబట్టి మన వ్యక్తి మనకు రాజకీయంగా ఎదుగుతున్నాడు అంటే మనకే చాలా సంతోషం. అట్లా మనం అందరం కూడా రాజకీయంగా ఎదిగే విధంగా మనందరం ప్రోత్సహించాలి. అది నేనే కావచ్చు, నాకన్నా చిన్నవాడు కావచ్చు, మన సభ్యుడు ఏదైనా సరే మనము రాజకీయంగా ఆర్థికంగా మనం ఎదగాలి. ఎదిగితేనే మన పద్మశాలిలకు అనేటువంటి గౌరవం ఉంటుంది. నిజం చెప్పాలంటే మన గ్రామంలో ఉన్నటువంటి మంచి మంచి కాపుల కన్నా, మంచి మంచి రెడ్డిల కన్నా, మంచి మంచి ఉన్నత స్థాయి వాళ్ళకందరికన్నా కూడా చదువుకున్న వాళ్ళలో, భూములు ఉన్న వాళ్ళలో ఆర్థికంగా ఎదిగినటువంటి సమాజము ఇసపల్లిలో పద్మశాలి సమాజమే. కానీ మనము ఎందుకులే అని అనుకుంటూ పోతే మన ఆస్తులన్నీ కరగగొట్టేసి మనని ఇప్పుడు అతి చిన్నటువంటి గాలతోనే ఏమవుతుంది, వాళ్ళు చిల్లర వాళ్ళు అనేటువంటి వ్యవస్థకు వచ్చింది. మనల్ని ఎవరైనా చిల్లర వాళ్ళంటే మేము ఎక్కడ వాళ్ళు చిల్లర వాళ్ళం, దాన్ని వెంటనే ఆపి అవసరం ఉంటే నలుగురిలో పిలిచి కూర్చుండి మాట్లాడేటువంటి శక్తి మన పిల్లలకు మనం అందరికీ ఉండాలి. మనలో మనము దిగజారేటువంటి వ్యవస్థలోకి పోవద్దు అనేది నా ఉద్దేశం. కాబట్టి మనం పద్మశాలిని అనగానే మనము ప్రపంచానికే బట్టలు వేసుకునేటువంటి శక్తినిచ్చేటువంటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం మనం పద్మశాలిని. మన వంశం చిన్నది కాదు, మనది భృగు మహర్షి వంశం మనది, ఇంకెవరికి మహర్షుల వంశం కాదు. కాబట్టి మన నోట్లో నుంచి వెళ్ళేటి మాట సత్యం, మనం చేసేటువంటి మాట పూర్వము ఒక మాట ఇస్తే ఆ మాటకు నిలబడేటువంటి శక్తి ఉన్నటువంటి భృగు మహర్షి యొక్క వంశము మనది. కాబట్టి మనం ఒక్కసారి ఒక మాట ఇచ్చినామంటే ఆ మాటకు నిలబడేటట్లుగా మనము జీవించాలి. అట్లాంటి వంశంలో మన కోసం, అభివృద్ధి కోసము, మన ఈ యొక్క అభివృద్ధి కోసం ఇప్పుడు మన జ్ఞానేశ్వర గారు చెప్పినట్టు దీంట్లో తిరువల్ల ప్రహారీ గోడకు అభివృద్ధి పరిచింది జీవన్ గారే. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ ఈ యొక్క కింద ఉన్నటువంటి ఈ యొక్క ఏది మనం ఆలయం అనుకుంటున్నామో, మన సంఘం అనుకుంటున్నామో, దానికి ఆ గోడ నిలబెట్టడానికి వారే కార్యకర్త, వారే మూలకర్త, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మళ్ళీ ఇదానికి కూడా వారి యొక్క చేతిలో అధికారం లేకుండా వేరే పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి మనకు దీన్ని లేపిండు. కాబట్టి అట్లాంటి వ్యక్తి మనకు ఉండడం మన అదృష్టం. మనకు చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న గొడవలు ఉండిండొచ్చు కాక, మనకు పర్సనల్ గొడవలు ఉండొచ్చు కాక, కానీ సంఘానికి వచ్చిన తర్వాత మనందరము సమానమే. నేను గొప్పవాడిని, నేను తక్కువని కాదు. కాబట్టి ఆ విధంగా యొక్క మందిరాన్ని మనం అభివృద్ధి చేసుకునే పనిలో పోదాం. మేము చిన్నతనంలో చిన్నగా ఉండి, మా మనసు చిన్నగా ఉండి మేము చిన్న ప్లాన్లు వేస్తామచ్చు, అది గిట్లా కాదురా బాబు, గిట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఇట్లాంటి పెద్దలు దాన్ని సమానంగా చేసి, సమన్వయం చేసి దీన్ని ఇంకా అభివృద్ధి చేసే విధంగా దయచేసి అందరూ ఆలోచించాలని ఆశిస్తూ, అన్నకు ఈ యొక్క సన్మానం ఏర్పాటు చేసినందుకు నిజంగా మన పెద్ద మనసు అందరికీ కూడా నేను నా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. పద్మశాలి సంఘ అధ్యక్షులు శ్రీహరి గారికి, సన్మాన గ్రహీత జీవన్ గారికి, మరియు మా 4 పంతల అధ్యక్షులు మరియు మా పద్మశాలి సభ్యులందరికీ ఈ గర్వపడే రోజు. ఆల్రెడీ మనం ఎప్పుడో చేయాల్సిన సన్మాన కార్యక్రమం చాలా లేట్ అయిందని అనుకుంటున్నాం. ఇంకా ముందు మన పద్మశాలి బిడ్డల నుంచి ఎన్నో ఘనతలు సాధించేది ఉన్నది. దానికి మన పెద్దలు వెనుక ఉంటారని ఆశిస్తున్నాం. ఇంకా ముందైనా సరే, ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు ఏ చిన్న వేరే సంఘాలు చూసినా, ఇక్కడ చూసినా కానీ ఏ చిన్న విషయమైనా చాలా గొప్పగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటారు. కానీ మనం ఎంత పెద్ద విషయాన్నైనా దానికి కనీస గుర్తింపు ఇవ్వకపోవడంకి, ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం అనిపిస్తుంది నాకైతే. కానీ తర్వాత ముందు జరిగే విషయాలకు మాత్రం ప్రతి ఒక్కరు మీది నాకేం సంబంధం అని లేకుండా దాదాపు 80-85 మంది సభ్యులమందరం కూడా ఏకతాటిపై నుంచి మన సంఘ సభ్యులు ఏ చిన్న విషయాన్ని సాధించినా దాన్ని నలుగురు గర్వపడే స్థాయిలో దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవాలా. అదే మన బిక్రమ్ జీవన్ గారు ఈరోజు సాధించింది చాలా చిన్న విషయం కాదు.
పెద్ద విషయం. ఆల్రెడీ అప్రకటితమైనప్పటికీ మార్కెట్ కమిటీ సంఘ చైర్మన్ ఇప్పటికి నేను రిటర్న్ జీవన్ గారే అనుకుంటున్నాను. ఏదో అనివార్య కారణాలు కావచ్చు, ఏదో జరగలేకపోవడం కావచ్చు, లేకపోతే ఏదైనా రాజకీయ చతురత నిర్వహించి ఉండొచ్చు ఎవరైనా. అలాంటి దానివల్లనే వారు కొంచెం ఒక స్థాయి కిందికి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడి ఉంటుంది. అయినప్పటికీ అక్కడ జరిగే ఏ కార్యక్రమంలో అయినా మన జీవనం అన్నది పెద్ద పాత్ర ఉంటుందని నేను ఇప్పటికీ ఆశిస్తున్నాను. ఒక ఉపాధ్యక్షుడు అయినప్పటికీ అధ్యక్ష స్థానంలో ఉండి నిర్ణయాలు తీసుకునే సత్తా మన జీవనాన్నకే ఉన్నదని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మన సంఘ సభ్యులు కానీ అతనే మన పద్మశాలి సంఘానికి చేయని పని లేదు. ఇవన్నీ చెప్పుకోదగ్గ చిన్న చిన్న విషయాలు కాదు. తను చేసిందల్లా ప్రతిదీ ఒక పెద్ద విషయమే. యాంటీ గవర్నమెంట్లో ఉన్నప్పటికీ దాదాపు ఒక 5 లక్షల చెక్కుని మన పద్మశాలి సంఘానికి తీసుకురావడం అనేది ఆషామాషి విషయం కాదు. అది ప్రభుత్వం చేతిలో డబ్బులు లేని సందర్భంలో ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ నుంచి అసలు పార్టీ ఉందా లేదా వ్యతిరేక పార్టీ అనే స్టేజ్లో నుంచి డబ్బులు తీసుకురావడం అనేది అది అంత చిన్న విషయం అయితే కాదు. అట్లాంటి ఎన్నో మన పద్మశాలి సంఘానికి చేశారు ఇప్పటి వరకు. ఇక ముందు కూడా తను ఇట్లాంటి విషయాలు ఎన్నో చేయడానికి సిద్ధంగా ఉంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా తర్వాత తను మన పద్మశాలి బిడ్డలకు ఒక ఆదర్శమైన వ్యక్తిగా నిలిచి మరికొందరిని ఉన్నతమైన రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దడంలో ముందుంటారని, వారికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుతూ ముగిస్తున్నాను. పెద్దలు జీవనన్న గారికి మరియు కృష్ణయ్య గారికి పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను ఈరోజు ఫస్ట్ టైం రావడం, సో కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను. మన జీవనన్న గారికి ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్గా ఎన్నికైనందుకు ముఖ్యంగా కంగ్రాచులేషన్స్. మరియు కూడా పెద్దలకు కూడా సంఘస్థులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఇంకా నా వంతు ఏమన్నా కృషి చేయడానికి కానీ పని నేను టైం ఇస్తానని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సంఘ సభ్యులందరికీ నమస్కారం. పెద్దలకు జీవన్ గారికి మరియు శ్రీహరి గారికి అందరికీ నా యొక్క పద్మశాలి సంఘం తరఫున కృతజ్ఞతలు. ఏం లేదు, మన జీవన్ అన్న మన సంఘం పద్మశాలి సంఘం నుంచి మండల వైస్ చైర్మన్గా అయినందుకు కృతజ్ఞతలు. జై జై మార్కండేయ. పార్టీలకు అతీతంగా మన కులంలో జీవనన్న గారికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రావడం మనందరికీ గర్వకారణం. ఈ కార్యక్రమాన్ని ఇలా ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటి కార్యక్రమం మన కులంలో ఏర్పాటు చేసుకోవడం అంటే తనకు మండల స్థాయి నుంచి కాకుండా గ్రామ స్థాయి నుంచి కూడా ఎంతో కష్టపడి పార్టీ కొరకు మండల స్థాయిలో మండల అధ్యక్షుడిగా చేసి పార్టీ లేని సందర్భంలో పార్టీ అసలు కాంగ్రెస్ కనుమరుగైంది అన్న సమయంలో కూడా తన నలుగురు పట్టుకొని మండలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని తన పేపర్లో చూపించుకొని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. అదంతా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఎవరు రాకుండా కాంగ్రెస్ లేదు, తినకేంది తినకే పిసరా కాంగ్రెస్ పట్టుకొని ఎత్తు అన్న ఎందరో అన్నారు కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు. అయినా కాంగ్రెస్ను వదలకుండా 3-4 కూడా 5 కూడా తన కార్యక్రమాలు చేసి ప్రతి ఛానల్లో ప్రతి పేపర్లో మీడియా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా తీసుకొచ్చి పార్టీ నిలబెట్టిండు. దాన్ని గుర్తించి తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ని చేసిర్రు, పార్టీ చేసిర్రు. ఆర్డర్ కూడా వచ్చింది, ఆర్డర్ కూడా తనకు చూపించారు. దాని కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ కాంగ్రెస్లో పెద్ద నాయకులే దాన్ని ఆపేసి ఈ పద్మశాలి కులానికి ఎందుకు ఇచ్చుడు అని ఒక ఉన్నతమైన కులస్తులు దాన్ని ఆపేసి మన పద్మశాలి బాంధవుడైన జీవనన్న గారికి తన పాపం ఆపేయడం జరిగింది. ఒక 2-3 నెలలు దాన్ని పెండింగ్లో పెట్టారు. అంటే మన కులంని ఎంత చిన్న చూపు చూస్తారో మీరు చూడండి. మనమే ఓట్లేస్తే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఆడ 10% ఉన్న వాళ్ళు ఆడ ఎమ్మెల్యేలు అవుతుర్రు, జడ్పీటీసీలు అవుతుర్రు, ఎంపీలు అవుతుర్రు. కానీ
ఇక మన ఇంత పెద్ద సంఖ్యలో మన పద్మశాలి కులం కూడా మన ముందు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ముందుకు పోలేకపోతున్నాం. దానికి కారణం ఏంది? మన ఐక్యత లేకనే. ఇలా జీవనన్న చైర్మన్ ఖచ్చితంగా అయిండు. మనం కూడా చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుకుంటున్నాం ఇప్పటికి నేను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇది జిల్లా లెవెల్లో నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే మనం సగం ఉన్నాం. పద్మశాలి కులాస్తులం నిజామాబాద్ జిల్లాలో సగం ఉన్నాం. సగం కంటే ఎక్కడ ఉన్నాం. ఇలా మనం అందరం అయిపోయి ఆడ కూర్చుంటాయి ఖచ్చితంగా తన మార్కెట్ కమిటీ చైర్మన్. కానీ ఎందుకు అయితలేము? మన ఐక్యత లేకనే. మనలో చిచ్చు పెట్టి నాలుగు గ్రూపులు చేసి చీల్చి మనకు ఏదో కొంచెం ఆశ చూపి ఎలక్షన్ మూమెంట్లో 500 1000 రూపాయలు ఇచ్చి కిలో అదే కిలో పొట్ల మీటింగ్ పంపిస్తే మన కులంకు మనమే ఓటేసుకుంటలేము. ఇలా మనకు చిన్న మనస్పర్ధలు ఉన్నా చిన్న మనకు మాట్లాడుకోలేకపోయినా మన కులస్తుడు చేసినట్టే మన ఐక్యత ఉంటే మన ఇంటికి రాకున్నా సరే మన ఓటు వేయు అని చెప్పకున్నా సరే మనం కులస్తుడికి ఓటు వేయాలి. ఇది నేర్చుకుందాం ఇప్పటి నుంచి. ప్రతిదీ మనం ఆర్థికంగా రాజకీయంగా ఎదగకుంటే మనం ఈ సగం గోడలు ఇంతే ఉంటాయి, మనం ఇంతే ఉంటాం. మన పిల్లలకు కూడా భవిష్యత్తులో ఏ ఉద్యోగాలు రావు, ఎక్కడికి రానియరు కూడా. ఇప్పుడు చిన్ననో పెద్దనో తన చిన్న పోస్ట్ ఉన్నా మండల స్థాయిలో ఉన్నా జిల్లా స్థాయి ఎమ్మెల్యే స్థాయిలో కూడా పనిచేసేది జీవనం. అంటే తన పవర్ చూపించుకొని కొట్లాడి ఆడ ఉన్న గవర్నమెంట్ అధికారులతో కూడా కొట్లాడి కూడా మనకు రాని పనులు కూడా చేసాడు. అంటే ఇలా అనేక పార్టీల వాళ్ళు మన కులంలో కూడా ఉండినచ్చు. మన కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు మన బీజేపీ వాళ్ళకు ఉండనచ్చు. కానీ ఎవరైనా మన సమన్వయం చేసుకొని మన కులస్తులు ఉన్నారంటే మనం ఓటేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా తన ఇక్కడ నుంచి పోటీ అయింది కానీ మనం తన ఒక్కడు వెళ్ళాలంటే ఇంకా మన కింద నుంచి ఇంకా 4 వెళ్తారు. తర్వాత మనం రాజకీయంగా లేకపోతే మనం ఈయనే ఉంటాం. ఇంకా ఇప్పుడు ఆయనతో తన ఉండేవాడికి కొందరు ఉంటే వాటికి మన రాజకీయంగా ఇంత మనం జస్ట్ మూడిపోయగలుగుతున్నాం. కానీ లేకుంటే ఇంకా వెనకనే మనం వచ్చేస్తాం. ఇలా తన చైర్మన్ కాదు కదా, తన జిల్లా లెవెల్ మనిషి అయినా తన ఎదుగుదలని జీర్ణించుకోలేక తన మనసులో ఉంచుకొని ముందుకు పోతే ఇంకా మనకంటే ఇంకా ఎదుగుతాడని చెప్పి కింది స్థాయిలనే తనకు ఆ పోస్ట్ రాకుండా చేసింది. కానీ మనమందరం అనుకోవడం తన మార్కెట్ కమిటీ చైర్మన్ అనుకోలేదు. వాళ్ళకు చెంపపెట్టుగా ఉండి తనని ఇంకా పైకి తీసుకుపోవాలని నేను ఆశిస్తున్నా. ఇంకా ఎప్పుడైనా ఇంకా ఏ పదవికైనా మనమందరం ఐక్యత తన పైకి తీసుకుపోవాలి. తనే కాదు మన కులంలో ఎవరైనా పర్వాలేదు. ఇంకా ఏ పార్టీ నుంచి చేసినా మనం ఫస్ట్ అభివృద్ధి అయ్యే పదవులు నడిపించాలో. మన పద్మశాలి మనం ఇక్కడనే గ్రామస్తులే కాదు మనం జిల్లా మొత్తం ఐక్యత కావాలని చెప్పి ఎందరో ఉన్నారు మన దగ్గర. ఆర్థికంగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ ముందుకు రావడం లేదు. ముందుకు వచ్చి మంచి స్థాయిలో ఏ పార్టీ నుంచి అయినా పర్వాలేదు కానీ చెయ్యాలి. మనం అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలి. అతనికి మనం సపోర్ట్ చేయాలి. మనం ముఖం తెలియకుండా సార్ పద్మశాల అంటే కదా మనం ఐక్యత కావాలా, తన ముందు తీసుకెళ్ళాలా, పై స్థాయిలో నిలబెట్టాలి. అప్పుడే మనము ఎదుగుతాం. మనకు అనుకున్న ఆర్థిక వనరులు వస్తాయి. రాజకీయంగా ఏది గవర్నమెంట్ జీవో చేసినా మనకు అనుకూలంగా మన మనిషి ఉంటే మనము ఎంతో ముందుకెళ్ళగలుగుతాం. అందుకే జీవనాన్న గారికి ఒకటే విన్నపం. మేమందరం అనుకున్నాం మీరు జిల్లా లెవెల్ మీరు వ్యక్తిగతంగా అయితే జిల్లా లెవెల్ మనిషి అని. కానీ ఇంకా మన పద్మశాలి సంఘానికి మీకు వనరులు ఉన్నా మీకు ఎంత చేతనైన కాడికి వనరులు ఎంత ఉంటే అంత మన సంఘానికి తీసుకొచ్చి 4 గోడలు మన ఖాళీ ఉన్నాయి మొత్తం ఫుల్ఫిల్ చేసి మీరు భర్తీ చేసి 4 గోడలు లేపాలని ప్రయత్నం చేయమని. ఇంకా కంపౌండ్ వాళ్ళు లేదు, ఆ కంపౌండ్ వాళ్ళు కానీ ఇంకా ఏదున్నా మీ సొంతం కాకుండా మీ పార్టీ నుంచి తీసుకొచ్చి కొంచెం ఈ 4 గోడలు పూర్తి చేసి దీన్ని కంప్లీట్ చేయమని చెప్పి నేను పద్మశాల సంఘ అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నా. దయచేసి ఇంకా ఏదున్నా కానీ మన సంఘానికి ఫస్ట్ తీసుకొచ్చి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా మన 5 లక్షలు శాంక్షన్ అయిందని కూడా రాలేదు. తన ఏ ప్రభుత్వం లేకున్నా తన ఎమ్మెల్సీ జీవనరెడ్డి దగ్గర పోయి తీసుకొచ్చి ఈ 4 గోడలు లేవటానికి తన కృషి ఎంతో మర్చిపోరానిది. అందుకనే మన పద్మశాల సంఘం తరఫున నేను సంఘ అధ్యక్షుడి తరఫున నేను తనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నుంచి మనం ఏ మనస్పర్ధ లేకుండా మన సంఘం నుంచి మన పద్మశాల కులం నుంచి ఇప్పుడు ఇసంపల్లిలో కూడా సగం ఓట్లు మనం ఐక్యత ఉండే సగం ఓట్లు మనం సగం ఓట్లు మనకు పడితే మనమే ఏదైనా దేనికైనా మనమే ముందుంటాం. సర్పంచ్ ఎంపీటీసీ ఏదైనా మనమే ఉంటాం. కానీ మనలో 4 గ్రూపులు అయ్యి అటు ఒక సీసాకో ఒక అర్ధ కిలో చికెన్కో మోసపోయి మనము ఇక్కడ వేరే కులస్తులకు ఓటేసి మనం ముందుకు నడిపిస్తున్నాం. కానీ అది మనమే ఎంత వెనకపోయినామో ఆలోచించారు. గత 10-20 సంవత్సరాల నుంచి మనకు తెలిసినప్పటి నుంచి. ఇక రాబోయే కాలంలో మనకి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి. ఏదైనా కానీ ఎవరైనా ఉన్నది మనం అందరూ ఐక్యతతో మనం ముందుకు తీసుకుపోవాలని మీ అందరికీ దయచేసి మన నుంచి ఎవరు నిలబడ్డా
మనమే సపోర్ట్ చేసుకోవాలి. ఏ పార్టీలోనే ఉన్నా కానీ మనోడికి మనం సపోర్ట్ చేసుకుందాం. మనం ఫస్ట్ ముందుకు తీసుకుపోయి నిలబెట్టి గెలిపించుకుందామని చెప్పి మీ అందరికీ నమస్కారం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మరొకసారి తనకు ఈ పోస్టు మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. తన మన చైర్మన్ అనుకుంటాం, చైర్మన్ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి. జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి. ఎగిరింది ఎగిరింది పులి జెండా దిగో పద్మశాలీయుల గుండెల నిండా. ఎగిరింది ఎగిరింది పులి జెండా దిగో పద్మశాలీయుల గుండెల నిండా. జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి. జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి. శివభక్త మార్కండేయుని దండి వారసుడా. మార్కండేయ జై పద్మశాలి. భృగువంశమున బుట్టి జగమేలే భార్గవుడా. మార్కండేయ జై పద్మశాలి. యమున్నే ఎదిరించిన వంశోద్ధారకుడా. మార్కండేయ జై పద్మశాలి. మృత్యువునే ఆపినట్టి మృత్యుంజయ వీరుడా. మార్కండేయ జై పద్మశాలి. సన్మానం చేస్తారు వచ్చి ఛాయలో మన్నాను దొరకపోయేదాకా అన్నకి ఇట్లా నాకు అపరాధం నిజంగా సారీ చెప్తున్నాను. తెలియదు అసలు ఇది సన్మానం ముఖ్యం కాదు, ముందు మనోడికి చేయాలి. ఎందుకంటే వాడు ఒక ఉన్నత ఇప్పుడు విశాఖపల్లి నుంచి ఎవరు ఎన్నో తాకొని ఎన్నో ఊర్ల హాస్పిటల్ ఉన్నాయి. పలానూరు డాక్టర్, పలానా బగ్గి డాక్టర్ అంటారు, అంకపోయిన మన విశాఖపల్లి డాక్టర్ వాళ్ళు లేరు. కాబట్టి ఈరోజు వండర్లా శ్రీకర్ ప్రభాకర్ కుమారుడు ఎంబీబీఎస్ సీట్ వచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా నేను నాతోని మన రెండో రోజున కుల సభ్యులు అందరితో కలిసి సన్మానం చేయాలని కోరుకుంటున్నాను. మానవాళి మాన ప్రాణాలనుగా పాడినట్టి వస్త్రదాత చేనేత అందుకో వందనాలు. జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి. జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి. బాంధవుడైన వన్నెల్దాస్ ప్రభాకర్ గారి చిన్న కుమారుడైన శ్రీ వన్నెల్దాస్ శ్రీకర్ గారు వారే ఇప్పుడు మన గ్రామంలో మన ప్రజలందరికీ ఉచితంగానో కొంచెం డబ్బులు తీసుకొని ఏదో మన వైద్య సేవలు అందిస్తున్నారు. దాంట్లో భాగంగా వాళ్ళ అబ్బాయికి కూడా వరంగల్ ఏఎంసీలో ఎంబీబీఎస్ సీట్ రావడం మన పద్మశాలి కులస్తులకు ఎంతో గర్వకారణం. ఈ జీవనన్న సన్మాన సందర్భంగా అది కూడా ఆ అబ్బాయికి చాలా కంగ్రాచులేషన్ శ్రీకర్. మీరు ఏ విధంగా మీరు ప్రిపేర్ అయ్యారు, ఏ విధంగా చదివారు, దాన్ని ఒకసారి ఇక్కడ ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందే కోరుతున్నాను శ్రీకర్. పద్మశాలి ఇసాపల్లి పద్మశాలి సంఘం తరఫున మన 4 పంతాల తరఫున 4 పంతాల పెద్ద మనుషులు, మన 4 పంతాల అధ్యక్షులు సదర్ పెద్ద మనిషి బండి శ్రీహరి గారు, అలాగే పెద్ద మనుషులు ప్రభాకర్, కృష్ణయ్య సార్, నరసయ్య, రమణన్న, ఇక ఎవరైతే సభ్యులు ప్రతి ఒక్కరు కూర్చున్నారో మన సభ్యులందరికీ మొదలుగా జై మార్కండేయ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. అయితే ఈరోజు నాకు నిజంగా చెప్పాలంటే ఇప్పటిదాకా నాకు మార్కెట్ కమిటీలో వేసారు చాలా ఒక 8-10 సార్లు అందరు వాట్సాప్ స్కూల్లో ఎంఈఓ గారు హెడ్ మాస్టర్ వేసారు. కానీ అది నాకు గర్వపడే విలువ ఉండదు. ఎందుకంటే నాకు విలువ అనేది నా ఇంట్లో, నా కులంలో, నా సంఘంలో ఉన్నాడే నాకు తెలుసు. కాబట్టి నా సంఘంలో ఈరోజు నన్ను ఇంత గర్వంగా మన 4 పంతల వారు కలిసి ఈరోజు సన్మానం చేసినందుకు మొట్టమొదటిగా 4 పంతల వారికి నా యొక్క నమస్కారం, ధన్యవాదాలు. అలాగే ఇంకో విషయం ఏంటంటే నేను ఎదగడానికి కారణం సుఖ 2 సార్లు నేను ఎంపీటీసీ కావడానికి కారణము
మన పద్మశాలి కులస్తులే. ఎందుకంటే మనం ఇప్పుడు శ్రేయర్ చెప్పినట్లు మనం ఐక్యత ఉంటే ఎవ్వరూ గెలరిసపెట్ట. ఎందుకంటే అన్నీ మనలే ఉన్నాయి. డాక్టరు మనలే ఉన్నాడు, ప్రభాకర్ మా తమ్ముడు ఉన్నాడు, పోలీస్ స్టేషన్ పోవాలా రాజకీయం ఉండే నేనున్నా, శ్రీహరి ఉన్నాడు, పోస్ట్ ఆఫీస్ పోవాలనుకుంటే వెంకట్రామ్ ఉన్నాడు. ఈ ఆటోరిక్షాలు ఇప్పుడు ఆటోరిక్షాలు మొత్తం ఓలడం మనమే ఉన్నాం. కిరాణా దుకాణం మనే, కంట్రోల్ షాప్ సుఖ మా చిన్న తమ్ముడు మనమే. ఎన్నలేం మనము కార్ఖాను మనే అంటే ఎన్నలేం. రాజకీయంలో సుఖ నేనున్నా, మీ అందరు ఆశీర్వాదంతో. అయితే మొన్న ఒక చిన్న విషయం చెప్తా. మా ఆటోరిక్షల వాళ్ళకు ఒక 10 ఏళ్ళ సంది ఆటో స్టాండ్ దొరకలే. ఈయన నరేర్ సాక్ష్యము, ఆటో గంగాధర సాక్ష్యం. 9 గంటల రాత్రి వచ్చింది అందరు 10 మంది ఆటోలో వచ్చి అనంతరావు బండి అనంతరావుకు మన ఆలూరాయలకు లొల్లైంది, కొట్టుకున్నారు. వచ్చి 10 గంటలకు వచ్చి అందరు కూర్చుండి అన్న ఇది ఏంది మనకు ఆటో లేదు, ఓళ్ళు ఇద్దరు జీవన్ రెడ్డి దగ్గరికి నమ్ము రాజేశ్వరి దగ్గరికి ఓళ్ళు వేయలే, మరి సమస్యకి ఇదేంది నువ్వేదో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నీకు రైతుంది అన్నాడు. అయితే ఏం చేసిన దానికి ఏంటనే నేను చైర్మన్ కాను కాబట్టి ఎంతైనా చైర్మన్ చొరవతోనే జరుగుతుంది, నాతో జరగదని చైర్మన్కి ఏంటి ఆడమూరి స్పీకర్ ఫోన్ చేసి అన్న ఏడన్నా అంటే అన్న ఇంటికాడన్నా అంటే ఏడాది ఉండు నా 10-14 నువ్వు చాంబర్ రావాలన్న. ఎందుకనలే ఏమంటే పాపం నాకు మర్యాద ఇస్తాడైనా ఆయన గౌరవిస్తున్నాను. నేను అన్న వస్తానండి ఏం పని ఎందుకని పొద్దున పోయినా వీళ్ళు మనోడు 10 మందిని పిలిచిన, మాట్లాడిన, సెక్రటరీని పిలిచిన, కూర్చున్నా, అందరికి చెప్పి మొత్తం యూనిట్ బస్ స్టాండ్కి ఎదురుగా ఆటోల విషయంలో పోయినాం. బయట పోతే ఇక ఎదురుగా పెడితే షాపులు ఉన్నాయి, రేపు పొద్దున నష్టపోతాం. కాబట్టి అక్కడ ఒక గేట్ ఉంది, మీరు వేసుకోవచ్చు. ఒకటి అట్రిక్షన్ 4 పెడతారు. అక్కడ పోయి కోక ఉంటుంది, అక్కడ కోక తీసేపిచ్చి ఈ ఆటో పెట్టడానికి నిర్ణయించినాం. అయితే నిర్ణయితే 4 ఆటోలో 4 రోజులు ఏం చేసి సరే మాకు కష్టమవుతుంది అనమాట. మా చైర్మన్ కూడా చెప్పాడు, మా వైస్ చైర్మన్ ఊరుకు లేదు, మీరు తీయలేరు అనుకో నేను ఖచ్చితంగా 4 ఆటోలు తీపిస్తా. ఆ గేట్ ఎట్లున్నదో లారీలు వచ్చేటి అక్కడికి వెళ్ళేది, అక్కడికి వెళ్ళి వస్తుంది, ఇక్కడికి వెళ్ళి వెళ్తుంది, మీ ఆటోలు తీసిరాను అన్న తర్వాత నేనేమన్నా చూడు ఆ మాట మా చైర్మన్ చెప్పిండు. నేను నా ఊరు గ్రామస్తుని, నా ఊరికి ఆటో లేకుంటే నేను ఉండేందుకు అని చెప్పిన తర్వాత మా ఆ రోజు మీటింగ్ ఉండే 10 మంది సభ్యులు ఉన్నారు. మా సభ్యులు అందరితో గట్టిగా చెప్పారు సెక్రటరీ గారు, మా ఆటో ఆడ మా జీవనం అన్నది పెట్టాలి, మా ఊరిది పెట్టకుంటే ఖచ్చితంగా ఈ ఆటోలు మొత్తం క్లోజ్ చేసి గేట్ తీయమని సెక్రటరీకి వాళ్ళు చెప్పారు. మా సభ్యులు అంటే ఇప్పుడు సర్పంచ్ వార్డు సభ్యులు ఎట్లా మాకు సభ్యులు ఉంటారు, ఊరికి ఒక్క రాళ్ళు చెప్పారు. దాంతో 100% మన ఆటోలు 6 రోజుల నుంచి పెట్టుకుంటుంది. అంటే దానికి ఎందుకు నాకు సంతోషంగా ఉన్నదంటే ఈరోజు నా ఊరోళ్ళు నా పద్మశాలలో ఉన్నారు అటరిక్షోళ్ళు ఎక్కువ. నా ఊరోళ్ళకి లేనుకుంటే నేను ఆ పదవికి నిజంగా అనుకుంటే నేను పీసీసీ దగ్గరకు ఆడగల పోతానన్నా అవసరమైతే రిజైన్ చేస్తున్నాను, నాకు అవసరం లేదు. నా ఊరు న్యాయం చేసి నేను ఎందుకు ఉన్నాడు. అట్లా ఈరోజు అన్ని సమస్యలు మన పద్మశాలి ఎందుకు చెప్తున్నంటే మన పద్మశాలిలో అన్నికి సంబంధించిన నాయకులు ఉన్నారు, ఇలా డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు మనోడు లాస్ట్ చెప్పినాడు కంట్రోల్ షాప్ ఉన్నది, రాజకీయ నాయకులు ఉన్నాం, ఇద్దరు ఆడ ఒక బీజేపీ స్థానంలో ఉన్నాడు. నేను జిల్లా స్థాయిలో మండల స్థాయిలో శ్రీయారెడ్డి గుర్తింపు ఉన్నది, నేనున్నా, కార్ఖానాలు ఉన్నాయి, కిరాణాలు ఉన్నాయి, ప్రతిదీ మన దగ్గర. ఈరోజు మనం దలుచుకుంటే ఇసభ్యుల్లో క్లియర్గా చెప్తున్నా, కాపులు కానీ ఏ కురస్తుడు సుఖ మనకు రానోడు ఓడలేడు మన దగ్గరికి. కాగితాలు కావాలంటే జ్ఞాన చదువుకి వస్తాడు, లెక్కలు కానీ మంచి చెడుకు అతను అంటే ఆలోచించండి ఒకసారి ఎట్లా ఉన్నాము. ఇట్లుండి సుఖ మనలో ఐక్యత లేదు. ఇప్పటిదాకా మన గణేష్ చెప్పాడు, శ్రీహరి చెప్పినట్టు ఐక్యత ఫస్ట్. ఈరోజు నేను నిజంగా చెప్తున్నా, ఇప్పుడు సభముఖంగా చెప్తున్నా, నా కోరిక ఒకటి ఉన్నది. ఈసారి చేసిన తర్వాత దయచేసి నా వెనుక ఒకరు తయారు కానీ. నాకు ఇప్పుడు ఏమన్నాడు శ్రీహరి, ఇక్కడ పార్టీ కాదన్నాడు. పార్టీ కాదు, ఇది పార్టీకి అతీతంగా ఏదైనా మనలకి వెళ్ళి ఒక్కరు తయారు కానీ కులస్తులు ఏ పార్టీ బీజేపీ తయారు పోతున్నా, ఏ పార్టీ టీఆర్ఎస్ తయారు కానీ. నేను నా తర్వాత ఒక నాయకుడు కావాలి ఇక మన కులంలో. ప్రభాకర్ ఇప్పుడు నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు అన్న ఏమంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఈ సర్పంచ్ అయినా ఆశ ఉన్నది నాకు, అందరు సహకారం లేదు, 2 సార్లు వెళ్ళి ఇప్పుడు మీరు లేదు నేను వెళ్ళా. అయితే దీని తర్వాత నేను చెయ్యొద్దాం అనుకుంటున్నాను రాజకీయం. సారి 60 ఏళ్ళు పడుతున్నాం. అయితే అంటే ఉండే రాజకీయంలో పార్టీ పోస్ట్ ఉంటాయి, ఏదైనా జిల్లా పోస్ట్ ఏదైనా పోస్ట్ ఉంటా, ఒక ఎంపీతో సర్పంచ్ ఏదైనా వేయాలనుకుంటే మనసులో ఒక్కరు తయారు కానీ దయచేసి
నేను సభముఖంగా చెప్తున్నా. ఎందుకంటే మనోళ్ళు ఒక్కరు కాకుంటే రేపు పొద్దున ఇంకోళ్ళు పెత్తలని చెప్తారు. అయితే మనం వాళ్ళ దగ్గరకు అయ్యప్ప అనాల. ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది అయ్యప్ప అన్న అంటాం, ఇంకోటి దగ్గర చేతి కట్టుకుని అయ్యా అన్న. ఆ సమస్య రావద్దండి. మన దగ్గర ఒక్కరు తయారు కండి. నేను ఏ పార్టీ అయినా లేకపోతే సిఆర్ బీజేపీ ఉన్నాడు, టీఆర్ఎస్ ఇంకోళ్ళు ఉన్నారు, ఎవరికైనా నేను 100% నేను పార్టీని చూడకుండా నా తర్వాత వాళ్ళకు ఎమ్మటి ఉండి ఆయన ఇప్పుడు నేను ఇప్పటివరకు అయితే దేవుడి దేవతలు ఊళ్ళో పేరు తెచ్చుకున్నా ఏమని జీవంతో పని అవుతుందని. రేపు పొద్దున మనోడు నిలబడ్డ ఈ కోట ఏంటి నన్ను అడుగుంది. నరేష్ని అడిగిన యాదున్నది మీకు మెట్ నరేష్ని అన్ని కోట ఏంటి నన్ను అడుగున్నాను. అప్పుడు నేను సర్వీస్ చేసిన. అట్లా 100% భవిష్యత్తులో నెక్స్ట్ ఒక నాయకుడు తయారయ్యానని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత మంచి ఘనంగా సన్మానం చేసినందుకు మళ్ళీ ఒక్కసారి 4 పంతల పిల్ల మనుషులకు మళ్ళా 4 పంతల ప్రతి ఒక్కరికి సభ్యుల పేరుగా హృదయపూర్వకంగా నమస్కారం చేయాలి. మనోళ్ళు చెప్పడం జరిగింది. ఈ సంఘకు పేరు చెప్పాడు గణేష్ అన్నాడు 100% అమ్మ కొద్దిగా ఎవరి చాయ్ అంటే నా సభ్యులు నా గ్రామం నా కులస్తులు ఇంకోటి ఇంటికో ఇంకోటికి తేనద్దు అంటే మన ఇంటి పక్కకు సంఘం ఉన్నది. ఆ సంఘంలో 5,000 3,000 తీసుకొని ప్రతి ఒక్కరు చిన్న ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ చేసుకుంటారు. అంటే పుట్టోళ్ళు కానీ పిల్లలకి ఏదైనా చీర కట్టించుడు కానీ లేకపోతే ఏదైనా విశ్వాస కార్యక్రమం చిన్న ఎంగేజ్మెంట్ అవి కావద్దు అనుకుంటే నా మనసులో కోరిక చెప్తున్నా. సర్పంచ్ అయిన మొట్టమొదటి పని ఈ ఏదైతే ఉందో నేను లోపల డిస్కస్ చేసిన ఈ సంఘం నుంచి ఇది ఇంతే ఉంటుంది, దీన్ని కంప్లీట్ చేద్దాము, ఇంతే ఉంటుంది. కింద మన మడికెళ్ళ నుంచి సగభాగం ఉంటుంది, గిడికెళ్ళి వస్తుంది. నేను చెప్పిన ఆడికెళ్ళి కింద తీసుకొని టోటల్ రేకులు తీసేసి 10 లక్షలు అయితే హాల్ అవుతుంది. ఈ నుంచి హాల్ చేస్తే హాల్ అంటే ఖచ్చితంగా చిన్న ఫంక్షన్ అవుతుంది. దాన్ని 100% నేను చేస్తాను నీకు హామీ ఇస్తున్నా. 100% సర్పంచ్ అయిన మొట్టమొదటి పని అదే చేస్తా. ఎట్లా సర్పంచ్ క్యాండిడేట్ను మీకు గుర్తు, బయట వాళ్ళకి అందరు గుర్తు, అది నేను చేస్తా. మళ్ళీ ఒకటి రెండోది మార్కండేయ మందిరం అన్నాను. మార్కండేయ మందిరం సుగా పెండింగ్ ఉన్నది. దయచేసి దైవకారణం ఇది, దైవకారణం పెండింగ్ ఉండదు. దైవకారణంకు ఇంకా దీనికి ఏం కావాలా, నేను ఫండే కాదు ఫండ్ సుగా ఇప్పుడు ఆల్రెడీ నాకు 40 లక్షలు వచ్చింది. నాకు వినయ్ రెడ్డి పిలిచి ఏమన్నాడంటే అన్న యానం అంటే ఇంటికన్నా అన్న మీ సంఘం 10 లక్షలు వేడుంది, మీ ఊరుకు 10 లక్షలు సీజీ రోడ్లు పెడుతున్నా అన్నాడు. అన్న నాకు 10 లక్షలు అవసరం లేదు, వస్తున్నా ఉన్నాను నేను, నాకు 20 లక్షలు సీజీ రోడ్లు కావాలన్నా పెట్టిండు. స్కూల్ కాంపౌండ్ వరకు నోళ్ళ నుంచి ఉన్నది, దాన్ని ఒక 2-3 లక్షలు చేసి నేనే చేసిన అప్పుడు టెంపుల్స్ ఉన్నప్పుడు ఈ కింద కట్టినప్పుడు అదొకటి ఉండే, దానికి 10 లక్షలు అయింది. మళ్ళీ ఏంటంటే అంబేద్కర్ సంఘం 5 లక్షలు, మళ్ళీ హనుమాన్ చేతి మీరు వచ్చారు, మొన్న హనుమాన్ మందిరం మీరు అందరూ వచ్చారు, వినయరెడ్డి చెప్పారు వాళ్ళ లెటర్ ఇస్తారు, అదొక 5 లక్షలు. ఇవన్నీ పట్టుకుంటే 40 లక్షలు లైన్లో ఉన్నా. ఇంకొకటి నేను ఆల్రెడీ నాకు వీలైతే హైదరాబాద్ ఒక 2 లక్షలు లైన్లో పెట్టుకున్నా. అలాగే వీలైతే మొదలై 10 లక్షలు మాదిగొండ సంఘం ఉన్నది, 10 లక్షలు మనదే సుఖం పెడతా అని నేను సభముగా చెప్తున్నా. 100% నేను సంఘానికి మాత్రం ఒక చిన్న మినీ కమ్యూనిటీ హాల్ మాత్రం నాకు 100% చేసుడు. ఈ మందిరానికి ఏదైతే మార్కెట్ మందిరం ఉందో దానికి బ్యాలెన్స్ వరకు పెడతా. లేదంటే నా ఎంత చెందేయాలో ఒక ఆల్రెడీ విగ్రహాలకైతే ఒక దాతున్నాడు బొమ్మాయిన, నేను మొన్ననే చెప్పిన. దీన్ని పెండింగ్ ఉంటుంది. ఒక్కసారి అందరితో 10 మందిలో పాము చావదు కాబట్టి మన కులం సంఘంలో ఒక ఇద్దరు చొప్పున 10 మంది సపరేట్ మీటింగ్ పెట్టుకొని దీన్ని ముంగడ పెట్టుకుందాం. మేము దీన్ని కొద్దిగా మూల పడ్డది ఏది మార్కండేయ మందిరం. ఈ మందిరం కావాలా మనకు, ఎందుకంటే ఇక్కడ కళ్యాణ 15 లేవు మందిరం, మన అందరం చూసేసాం. గణేష్ యాదవ్ కారణం పాతిలు ఎప్పుడో కట్టిండు. ఇవి రెండు నేను ఖచ్చితంగా చేస్తా. నన్ను రెట్టబట్టి నా ఎంబడబడి చౌబట్టి చేయాలని మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కింద ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సడన్ గా వెళ్ళాను అక్కడికి. మామ మాట్లాడుకుంటున్నాడు సర్పంచ్ చేస్తే బాగుంటుందా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేస్తే బాగుంటుందా అనే ఉద్దేశం అలా డిస్కషన్ జరుగుతుంది. అంటే ప్రకాష్ మరి ఎట్లా ఇట్లా సర్పంచ్ ఉంటే బాగుంటుందా, వైస్ చైర్మన్ మార్కెట్ చైర్మన్ గా చేస్తే బాగుంటుందా అంటే, మామ నువ్వు కారోబార్ చేసినావు, 2 సార్లు ఎంపీటీసీ చేసినావు, లోకల్గా నీకు అంత అనుభవం ఉన్నది, మరి కొంచెం పైకి వెళ్ళే మార్గం ఆలోచించు అని కూడా అనడం జరిగింది ఆ రోజు. కానీ చైర్మన్ అయితలు అనుకున్నాము, ఇక చైర్మన్ లాంటి చైర్మనే అనుకుందాం ఇప్పుడు. సంతోషం.
అక్కడ జరిగిన పరిస్థితి. అందరూ కరెక్ట్. చైర్మన్ అయితే సర్పంచ్ అయిపోతున్నా నిజంగా చెప్తున్నా గణేష్. చేతి వృత్తిలో మేటి లేరు నీకెవరు సాటి మార్కండేయ జై పద్మశాలి నేసినావు మగ్గంపై అందాలు శతకోటి మార్కండేయ జై పద్మశాలి నువ్వు నేసిన చీరగట్టి మురిసింది జగన్మాత మార్కండేయ జై పద్మశాలి అగ్గి పెట్టెలో చీర ధరించింది భరతమాత మార్కండేయ జై పద్మశాలి నీ చేతులతో నేసిన జాతీయ జెండా అతిగదిగో నింగిలోన రెబరబలాడంగా జై 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 మార్కండేయ జయ హో పద్మశాలి జై 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 మార్కండేయ జయ హో